ప్రోటీన్లు, విటమిన్లతో నిండిన పుట్టగొడుగులు ఎంతో ఆరోగ్యకరం. మష్రూమ్తో ఏ వంటకాలు చేసినా మంచి రుచి ఉంటుంది. స్పెషల్ మసాలాతో చేసే ఈ మష్రూమ్ పెప్పర్ ఫ్రై ఘాటుగా, టేస్టీగా ఉంటుంది. ఈ స్పెషల్ వంటకం ఎలా చేయాలో ఇక్కడ చూసేయండి. మష్రూమ్ పెప్పర్ ఫ్రై కోసం కావలసిన పదార్థాలు: మసాలా కోసం మష్రూమ్ 200 నుంచి 250 గ్రాములు, మిరియాలు 1 టీ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, సొంపు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, దాల్చిన చెక్క, యాలుకలు, లవంగాలు. మష్రూమ్ పేస్ట్ కోసం పుట్టగొడుగులు కొన్ని, ఉల్లిపాయ ముక్కలు కొన్ని, పచ్చిమిర్చి 1 లేదా 2, కరివేపాకు 2 రెబ్బలు. కూర కోసం నూనె 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయలు 1, పచ్చిమిరపకాయలు 1 లేదా 2, కరివేపాకు 1 రెబ్బ, జీలకర్ర 1/2 టీ స్పూన్, పోపు కోసం పసుపు 1/4 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, వెల్లుల్లి ముక్కలు 4 నుంచి 5 రెబ్బలు చిన్న ముక్కలు, ఉప్పు రుచికి సరిపడా, కొత్తిమీర 1 టేబుల్ స్పూన్. మష్రూమ్ పెప్పర్ ఫ్రై తయారీ విధానం: ముందుగా పుట్టగొడుగులను క్లాత్తో శుభ్రంగా తుడుచుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో మిరియాలు, ధనియాలు, సొంపు, జీలకర్రతో పాటు దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసుకొని దోరగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. చల్లారిన తరువాత వీటిని మిక్సీ జార్లో వేసి మెత్తటి పొడిలా తయారు చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో కొన్ని పుట్టగొడుగు ముక్కలు, ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసి మెత్తటి పేస్టులా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తరువాత ఇందులో కొద్దిగా జీలకర్ర, కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలతో పాటు కొద్దిగా ఉప్పు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు కాసేపు వేగిన తరువాత పసుపు, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. అన్నీ చక్కగా వేగి పచ్చివాసన పోయిన తరువాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలు వేసి బాగా కలపండి. తరువాత ఇందులో మనం తయారు చేసుకున్న మిరియాల మసాలా పొడిని వేసుకొని వేయించాలి. పుట్టగొడుగులకు మసాలాలు బాగా పట్టి అవి కాస్త ఉడికిన తరువాత అందులో ముందుగా మనం తయారు చేసుకున్న పుట్టగొడుగులు, ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇది 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తరువాత కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. కొత్తిమీర వేశాక కాసేపు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే మష్రూమ్ పెప్పర్ ఫ్రై రెడీ.